స్టాక్ మార్కెట్ ఫాల్. మీలో ఎవరైనా రీసెంట్ గా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేసి ఉంటే మీ ఫీలింగ్ ఎలా ఉందో చెప్పండి. ఈ రోజు మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ పోర్ట్ఫోలియో చాలా హెవీగా ఫాల్ అయి ఉంటుంది. పర్సనల్ గా నా పోర్ట్ఫోలియో 4 to 5% ఫాల్ అయింది. ఇంతలా మార్కెట్ ఫాల్ అవడానికి రీజన్స్ ఏంటో డిస్కస్ చేసుకుందాం. మీరు ఫస్ట్ టైం మన పేజీకి వచ్చినట్లయితే వెంటనే ఫాలో చేయండి. ఎలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉంటారు. నిఫ్టీ మోర్ దెన్ 400 పాయింట్స్ అండ్ సెన్సెక్స్ మోర్ దెన్ 1200 పాయింట్స్ ఫాల్ అయింది. ఇంతలా మార్కెట్ ఫాల్ అవడానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ రీజన్ వచ్చేసి ఫియర్స్ అరౌండ్ హెచ్ఎంపీవీ వైరస్. రీసెంట్ గా హెచ్ఎంపీవీ వైరస్ కేసెస్ ఇంక్రీజ్ అవుతుండడం, కోవిడ్ లాగా ఈ వైరస్ కూడా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవ్వడం మార్కెట్స్ ని ఫియర్స్ కి గురి చేసింది. దీనివల్ల చాలా మంది స్టాక్స్ ని సెల్ చేస్తుండడంతో మార్కెట్స్ ఫాల్ అవుతున్నాయి. సెకండ్ రీజన్ వచ్చేసి ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ సెల్లింగ్. లాస్ట్ మంత్ లో మోర్ దెన్ 16,000 crores ఎఫ్ఐఎస్ సెల్ చేశారు ఇండియన్ మార్కెట్స్ నుంచి. థర్డ్ రీజన్ వచ్చేసి డాలర్ ఇండెక్స్ పెరుగుతుండడం. దీనివల్ల మన రూపీ వాల్యూ వీక్ అవడం వన్ ఆఫ్ ద నెగిటివ్ ఫర్ ద ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్. సో ఏ రీజన్ వల్ల మార్కెట్ ఫాల్ అవుతుంది అనుకుంటున్నారు అండ్ ఈ రోజు మీ పోర్ట్ఫోలియో లాస్ ఎంతనో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఈ ఫాలో యాడ్ చేసుకునే మంచి స్టాక్స్ లిస్ట్ చెప్తాను. వెంటనే ఛానల్ ని ఫాలో చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.